మీరు కూడా నమస్కారాలు. మన పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలున్నా, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా ఉన్నా వాటిని పూర్తి చేసే ప్రయత్నం కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వాటికి సానుకూల స్పందన తీసుకుని రావడంలో మన నియోజకవర్గ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని, మా కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని, మాకు అండగా ఉంటారని చెప్పి ఆయన దాదాపు 60,000 ఓట్ల పైచిరుకు మెజారిటీతో పులివెందుల నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఈరోజు ఆయన నేను శాసనసభకు రాను, పులివెందుల ప్రజలు నాకు ఓట్లు వేయలేదనే భావిస్తూ ఆయన భీష్మించుకుని కూర్చోవడం జరిగింది. ఇది ఒక ప్రజాప్రతినిధిగా కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, తర్వాత ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, అదేవిధంగా అనేక రకాలైన రాజకీయపరమైన ఉత్థాన పతనాలు చూడడం జరిగింది. కానీ ఒక ఎన్నికల్లో తన 11 సీట్లు వచ్చినంత మాత్రాన అవమాన భారంగా ఈ ప్రజా సమస్యలు నాకు అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, నీకు శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే నీకు ఈ పులివెందుల నియోజకవర్గ ప్రజలిచ్చిన శాసనసభ సభ్యత్వ గౌరవాన్ని వదులుకుంటే మరొకరు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభకు పోయి ఈ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా వేంపల్లె పట్టణంలో కొంత త్రాగునీటి సమస్య ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ఈ ఊళ్ళో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది. వీటన్నింటినీ శాసనసభలో ప్రస్తావించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి మాటలను గౌరవించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నియోజకవర్గ శాసనసభ్యునిగా ఆయన అర్థిస్తున్నాడు కాబట్టి వాటి మంజూరుకు ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేను పులివెందుల ప్రజలనే పట్టించుకుని నాకు సంబంధం లేదనేటప్పుడు ఈ నియోజకవర్గ సమస్యలు ఎవరు ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతారు? ఇది బాధ్యత రాహిత్యం కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా వేంపల్లిలో ఈసారి సరిగా పాబాకి నది కూడా పారనందున వేంపల్లి పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ త్రాగునీటి సమస్య వస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ పనిచేసిన ఈవోలు ఏమాత్రం కూడా బాధ్యత వహించుకోకుండా బాధ్యత రహితంగా పనిచేయడం వల్ల ప్రస్తుతం సస్పెండ్ అయిన సుబ్బారెడ్డి గారు కానీ అంతకుముందు ఈయన కంటే ముందున్న రవిశంకర్ రెడ్డి గారు కానీ బాధ్యత రహితంగా పనిచేసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసి వేంపల్లె ప్రజానీకానికి తీవ్రాతి తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను, లేకపోతే ఇళ్ల నిర్మించుకునే దానికి అనుమతుల కోసం లక్షలాది రూపాయలు పన్నులు కడితే వాటిని ఖజానాకు వేంపల్లి గ్రామ పంచాయతీ బ్యాంక్ అకౌంట్లో జమ చేయకోకుండా వీళ్ళ నాయనగారి, వీళ్ళ అబ్బగారి, వీళ్ళ తాతగారి సొమ్మైనట్లు వీళ్ళ సొంతానికి వాడుకొని వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం జరిగింది. సుబ్బారెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ పంచాయతీకి ఈవోగా వచ్చి ప్రజలు పన్నులు కడితే వేంపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలు కూడా గమనించాలా, దీని మీద కూడా అవేర్నెస్ పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వేంపల్లె పంచాయతీలో 2 రకాల రిసిప్ట్లు పెట్టుకున్నారు, నీటి పన్నుది కానీ ఇంటి పన్నుది కానీ. ఒక ఇంటికి ఈ బంగ్లాకు 2,000 రూపాయలు ఇంటి పన్ను కట్టాల్సి ఉంటే వీళ్ళ దగ్గరుండే ఒక నకిలీ రిసిప్ట్తో బిల్ కలెక్టర్లకు ఇచ్చేసి 2,000 రూపాయలు రాబట్టుకోవడం జరిగింది ఒరిజినల్ గా. కానీ వీళ్ళు గ్రామ పంచాయతీకి జమ చేసేటప్పుడు ఈ 2,000 పక్కన ఒక 0 తీసేసి ఒరిజినల్ రిసిప్ట్ లో 2,200 మాత్రమే రాసి గ్రామ పంచాయతీకి జమ చేయడం జరిగింది. ఇట్లా చేస్తే ఈ 1.5 సంవత్సరంలోనే 1,88,00,000 రూపాయలు ఒక చిన్న ఈవో, ఒక చిన్న మేజర్ గ్రామ పంచాయతీ ఈవో తిన్నాడు అంటే ఎంత దారుణం, దుర్మార్గమో అర్థమవుతోంది. 3 నెలలకోసారి సమావేశాలు ఏర్పాటు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనం చేసే ప్రతి రూపాయికి కూడా గ్రామ పంచాయతీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదిగా ఒక గ్రామ పంచాయతీ తీర్మానం చేయకోకుండా
మొత్తం గందరగోళం చేసి పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేయడం జరిగింది. ఇంకా దారుణం, 3 సమావేశాలకు హాజరు 3 సమావేశాలు పెట్టకపోయినా 3 సమావేశాలు హాజరు కాకపోతే ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ గానీ ఆ వార్డు సభ్యుల సభ్యత్వం ఆటోమేటిక్ రద్దు అవుతుంది. కానీ ఇక్కడ పంచాయతీ నియమాలు గాని పంచాయతీ చట్టాలు గాని పనిచేయలేదు. దాదాపు 1.5 ఏడాదిన్నరగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించిన రెన్యువల్ ఇన్ఛార్జ్ సర్పంచ్ తర్వాత మళ్లీ ఇతనికి రెన్యువల్ కాకుండా ముందుండే సర్పంచ్ నేను మళ్లీ లీవ్ లో పోకోకుండా రాజీనామా చేయకోకుండా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకోకుండా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ కొనసాగారంటే ఎంత ఇన్ఎఫిషియెంట్ ఈవో ఇక్కడ పరిపాలించాడో మనం అర్థం చేసుకోవచ్చు. వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరగడం జరిగింది. 1,88,00,000 అవినీతి అక్రమాలకు పాల్పడి తిన్నాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ప్రభుత్వం హైదరాబాద్ విజయవాడ నుంచో లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన సొమ్ము కాదు. ఈ వేంపల్లె పట్టణ ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో కట్టిన సొమ్మును స్వాహా చేయడం జరిగింది. 1,80,00,000 ఇంకా దుర్మార్గం. ప్రభుత్వంలో పరిపాలనలో ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా ఒక పరగ గాని ఒక బ్రష్ కొనాలన్నా కూడా ఒక ఇండెంట్ ఇవ్వాలా, దాని ప్రకారం చెక్కు సంబంధిత ఏజెన్సీకి ఇస్తారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఇద్దరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో వంశీకృష్ణ అనే అతనితో 47 లక్షల రూపాయలు అతని పేరుతో చెక్కు రాసేసినారు. ఇంకొకంతో కాజా అనే అతనితో ఒక 20 లక్షల చెక్కు. అంటే ఇది మా సొంత గ్రామ పంచాయతీ అనేది ప్రభుత్వ పరిగణన లేదు, ప్రజలకు సంబంధించింది కాదు, ఇది మా సొంత ఆస్తి అని చెప్పి ఇష్టానుసారంగా దోపిడీ చేయడం జరిగింది. దీన్ని ఏమనాలి? వేంపల్లె ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎంత పన్ను కట్టారో గత 4-5 సంవత్సరాల నుంచి మీ దగ్గర ఉండే రిసిప్ట్ ఎంత, మీ రిసిప్ట్ సంబంధించిన రిసిప్ట్ గ్రామ పంచాయతీలో జమ అయిందా లేదా, ఎంత కట్టినారని కూడా సరిచూసుకోవాలి. ఇది భవిష్యత్తులో ప్రజలకు కూడా ఇబ్బందే. రేపు పరిపాలన అనేది ఈ విధంగా ఉండదు. భవిష్యత్తులో మొత్తం పన్నులు కూడా అన్ని ఆన్లైన్ లో కట్టాల్సి, ఏదైతే మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే ఆన్లైన్ లో పన్నులు కట్టే వ్యవస్థ ఉందో కంప్యూటర్ రిసిప్ట్లు వస్తాయి. గ్రామ పంచాయతీలో కూడా అతి త్వరలోనే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆన్లైన్ లోనే పన్నులు, నీటి పన్ను గాని ఇంటి పన్ను గాని లేఅవుట్లకు సంబంధించిన కట్టే ఆ సిస్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వస్తాను. అంతేగాని ఈయనకంటే ముందు ఒక రవిశంకర్ రెడ్డిని ఘనత వహించిన ఈవో పనిచేసినారు. ఈయన ఎవరో మీకు తెలుసో లేదో, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, భారతీయ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్. మొత్తం భారతీయ సిమెంట్ కర్మాగారాన్ని అంతా మెయింటైన్ చేసే జేజే రెడ్డి అని ఆయనకు అత్యంత సమీప బంధువు రవిశంకర్ రెడ్డి. ఆయన సడుగుడు ఆయన కోబ్రదర్. ఆయన తీసుకొచ్చి వేంపల్లి పంచాయతీలు వేస్తే జగన్మోహన్ రెడ్డి జేజే రెడ్డి ఉన్నారు, నాడు తగిలేవాడెవడు, నన్ను పీకేవాడు ఎవడు లేడని చెప్పేసి ప్రజలు కట్టిన పన్నులు మొత్తం అన్ని బ్యాంకులో జమ చేయకుండా 52 లక్షల రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు జమ చేయలే 52 లక్షల రూపాయలు. ఆయన ఈ రోజు కానీ ఆయన దగ్గర నుండి డబ్బు మొత్తం ఎన్ని కూడా మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన దగ్గర 52 లక్షల రూపాయలు ఆయన హ్యాండ్లో ఉంది. డబ్బంతా డబ్బు కట్టుకోవడం పోవడం జరిగింది. కొత్తగా వచ్చే రవిశంకర్ రెడ్డి తర్వాత ఈ సుబ్బారెడ్డి వచ్చేటప్పుడు ఎంత జమ ఉంది, ఎంత నిల్వలు ఉన్నాయి, ఏం కథ ఏమనేది చూసుకొని ఛార్జ్ తీసుకోవాలి. అట్లా చూసుకోకుండా దొంగలు అంతా ఒకటైపోయి ఇదంతా చేయడం జరిగింది. మల్లికార్జున రెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కూడా ఇంత ఆయన దగ్గర హ్యాండ్లో పెట్టుకోవడం జరిగింది. అంటే వేంపల్లె పంచాయతీని ఏటీఎంలుగా వాడుకోవడం జరిగింది ఈవోలు. ప్రజల శ్రేయస్సు గాని ఇంకోటి గాని రాకోకుండా మొత్తం అన్ని వెరిఫై చేస్తే ఇష్టానుసారంగా బోర్లు రిపేర్ చేశారని చెప్పి లక్షలు వాడుకున్నారు. ఇది తిన్నింది కాక మళ్ళా దగ్గర 1,00,00,000 రూపాయలు బోర్ల రిపేర్ కానీ లైట్ల రిపేర్ కానీ, ఎక్కడ లైట్లు రిపేర్ చేసింది లేదు, ఎక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది, ఎక్కడ పాపాగ్నిలో గాని ఇక్కడ బయట గాని ఎక్కడ కూడా చేసిన పరిస్థితులు. ఇంత అధ్వానంగా వేంపల్లె పంచాయతీని పీల్చి పిప్పి చేసి ఒక శవ మాదిరి వదిలిపెట్టి పోవడం జరిగింది. దీన్ని అన్నిటిని కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈ రోజు రేపు ఒక సమర్థవంతమైన పంచాయతీ కార్యనిర్వాహకారిని నియమించడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% ఈ అవినీతిని ప్రక్షాళన చేసి వేంపల్లిను ఒక మంచి ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేదానికి మా సర్వశక్తుల ప్రయత్నించడం జరుగుతుంది. అంతేకాకుండా అదనంగా వేంపల్లి గ్రామ పంచాయతీలో కూడా 5 సంవత్సరాలు పాడా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ నియోజకవర్గంలో అత్యంత సన్నిహితులంతా
జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున నిధులు కానీ తీసుకొని వచ్చి ఈరోజు ఈ ఊళ్ళో సిమెంట్ రోడ్లు కానీ వేసిన పాపాన పోలేదు. ఇప్పుడిప్పుడే ఎన్ఆర్జీఎస్ ద్వారా సిమెంట్ రోడ్లకు నిధులను విడుదల చేయడం జరిగింది. ఆ పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రధాన రహదారికి సంబంధించి కూడా ఆర్ఎన్బి రోడ్డు కూడా వేంపల్లి పులివెందుల రోడ్డు కానీ ఇది కూడా పనులు ప్రారంభించిన వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. అదేవిధంగా గండి రోడ్డు పని చేయనందువలన అది ఫోన్లో పెట్టడం జరిగింది. ఇటీవల నేను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్ఎన్బి కార్యదర్శి కాంతిలాల్ దండే గారి దృష్టికి తీసుకోమని వాళ్ళు కూడా దాని మీద ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించిన ప్రతిపాదన పంపడం జరిగింది. వేంపల్లె పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా పాపాక్షంలో ఎక్కడెక్కడైతే బోర్లు సరిగా నీళ్లు రాలేదో వాటిని లోతుకు వేయడమో లేకుంటే అదనంగా బోర్లు వేయడమో ఈ రోజు రేపు కొత్త వస్తారు. ఖచ్చితంగా వాటన్నిటి నుండిగా దృష్టి కేంద్రీకరించి వేంపల్లె పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యతలు మేము తీసుకుంటాం. అలాగే ప్రజలు కూడా పన్నులు కట్టేటప్పుడు వీడు నకిలీ బిల్ కలెక్టరా ఒరిజినల్ బిల్ కలెక్టరా నకిలీ రసీదా ఒరిజినల్ రసీదా చూసుకొని 1-2 మాటలు చూసుకొని డబ్బులు కట్టే విధంగా అలవాటు చేసుకోవాలా. ఈ 4 సంవత్సరాలు మీరు కట్టిన రసీదులు నకిలీగా ఒరిజినల్ అని కూడా మీరు కట్టింది ఎంత జమ అయిందని చెప్పి మీరు రిసిప్ట్లు చూస్తే అలాంటి ఏదైనా ఉంటే కూడా మీరు కూడా ఈఓ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఖచ్చితంగా బాధ్యుల మీద అందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని వేంపల్లె పట్టణంలో ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏ విధంగా ఆ వీధులకు 2 రోజులకు ఒకసారి 1 రోజుకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. అదే విధమైన సిస్టాన్ని కొనసాగించే విధంగా అన్ని చర్యలు ఒక వారం 10 రోజుల లోపల అన్ని సెటిల్ జరుగుతుంది. ఏ ఒక్క కుటుంబానికి కానీ ఏ వ్యక్తికి కానీ మాకు త్రాగునీటి సమస్య ఉందని కానీ లేకుంటే ఇతర సమస్యలు ఉన్నాయని కానీ పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయని కూడా లేకుండా అన్ని సమస్యలను కూడా శీఘ్రగతిన పరిష్కరించడం జరుగుతుంది. ఒక సమర్థవంతమైన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ రోజు సాయంత్రం రేపు వేంపల్లెకి రావడం జరుగుతుంది. బస్ స్టాండ్ అది కానీ చెప్తా ఉన్నాము. దాంట్లో కొంత టైం పడుతుంది. దాన్ని బస్ స్టాండ్ అదేవిధంగా తూపల్లె బ్రిడ్జిని కానీ రామప్రసాద్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. వాళ్ళు సమయం కేటాయించిన వెంటనే ఆ 2 కూడా ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ రాజశేఖర్ గారి దృష్టికి తీసుకోకపోవడం జరిగింది. కానీ పైనుండే వాటర్ అంటే ఈ వచ్చేసి వంగలో పడే పరిస్థితి ఉండాలా. ప్లస్ అది ఫ్లో గానీ కాదు, వచ్చే నీళ్లు కొన్ని వస్తాయి 20 క్యూసెక్లు 30 క్యూసెక్లు అదే ఆ పరిస్థితి. మాలంకు వదిలితే చాలు నీళ్లు తాగేదానికి అదే నేను నెల కిందంటే మాట్లాడింది అదే చెప్తాను నేను. చూద్దాం అంటే నెలన్నర కాకుండా తొందరగా అయ్యేట్టుగా ఎక్కడన్నా ఒకసారి ఆపేనా కానీ ఇది అయిపోయింది. బోరా అయిపోయింది ఇది